వెల్కమ్ టు మోహన్స్ టెక్నాలజీస్. అందరు బాగున్నారా? సరే, మనము అక్టోబర్ 28న పైథాన్ ఫుల్ స్టాక్ ఎంఎల్ఏఐ ఫ్రీ 45 days ఒక సెషన్ అనౌన్స్ చేసుకున్నాం. అండ్ మర్న్ ఫుల్ స్టాక్ ఎంఎల్ఏఐ ఫ్రీ 45 days ఇంకొక సెషన్ కూడా అనౌన్స్ చేసుకున్నాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ పర్టికులర్ ఫుల్ స్టాక్ అంటే ఏంటి, ఎంఎల్ఏఐ అంటే ఏంటి? ఈ యాక్చువల్గా రెండు కోర్సులు అబ్బా. ఫుల్ స్టాక్ వేరు, మెషిన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేరు. అంటే ఫుల్ స్టాక్ ఒక 3 లక్షలు ఛార్జ్ చేస్తున్నారు బయట, ఎంఎల్ఏఐకి సపరేట్ గా ఒక 3 లక్షలు ఛార్జ్ చేస్తున్నారు. లిటరల్ గా చెప్తున్నా, మార్కెట్ లో ఉంది అయితే అది. అంటే నేను పేర్లు చెప్పట్లేదు కానీ మార్కెట్ లో ఉన్న స్ట్రాటజీ అయితే అది. సో ఈ స్ట్రాటజీ, ఓకే, ఈ పైథాన్ ఫుల్ స్టాక్ లో ఏం జరుగుతాయి? మనకు పైథాను, తర్వాత జాంగో, తర్వాత మాంగోడిబి, తర్వాత రియాక్ట్, ఈ కాంబినేషన్ తో ఒక ప్రాజెక్ట్ చేపించేసి దానికి మళ్ళీ ఎంఎల్ఏఐ ఇంటిగ్రేట్ చేయాలి. అంటే మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఎన్ఎల్పి ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసి ఎండ్ ఆఫ్ ద డే ఒక అప్లికేషన్ చేయాలి. ఎండ్ ఆఫ్ కంపెనీ రిక్వైర్మెంట్ అయితే అదే. కంపెనీ రిక్వైర్మెంట్ మాత్రము పైథాన్ ఫుల్ స్టాక్ ఎంఎల్ఏఐ, అది క్లియర్. నేను మళ్ళీ చూపిస్తాను మీకు కంపెనీ రిక్వైర్మెంట్ ఎలా ఉందో. డిస్క్రిప్షన్ అన్ని చూపిస్తా మీకు. కంపెనీ ఏ స్కిల్ అడుగుతుందో కూడా చూపిస్తా. సో దీన్ని మన వాళ్ళు ఎలా మార్కెట్ చేస్తున్నారు బయట? ఓకే, సో ఆ ఒక్క టాపిక్ గురించి ఎక్కువ మాట్లాడాలనుకుంటున్నా ఇవాళ. ఓకే, చూపిస్తా చూడండి నీట్ గా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక స్టూడెంట్ ఉన్నాడు, సమ్ ఎక్స్, ఒక పర్సన్ ఉన్నాడు, ఎక్స్ పర్సన్. ఒక ఎక్స్ పర్సన్ వెళ్ళి ఒక ఇన్స్టిట్యూట్ లో 2.5 lakh 3 lakh కట్టి ఫస్ట్ ఫుల్ స్టాక్ కి జాయిన్ అవుతాడు బాస్. ఫుల్ స్టాక్ కి జాయిన్ అవుతాడు. ఓకే, దే చార్జ్ లైక్ 3 lakhs అనుకుందాం. కొద్దిసేపు 3 lakhs అది అంతకన్నా ఎక్కువే కట్టున్నారులే చాలా మంది. నాకు తెలిసిన వాళ్ళే ఇంకా అంతకన్నా ఎక్కువే కట్టున్నారు. ఫుల్ స్టాక్ 3 lakhs పెట్టేసి జాయిన్ అవుతాడు. వాడు చెప్తాడు జాబ్ గ్యారంటీ అంటాడు. జాబ్ అసిస్టెన్స్ కూడా కాదు, జాబ్ గ్యారంటీ అంటాడు. 3 lakhs కట్టు, నీకు మొత్తం నేర్పించేసి 1 year లో జాబ్ పెట్టిచ్చేస్తామని చెప్తాడు. ఓకే, ఫైన్. మనోడు ఏంటంటే ఎట్లా, పర్లేదు జాబ్ వస్తుంది కదా, ఒక సంవత్సరం రోజులు నేర్చుకుంటే జాబ్ వస్తుంది కదా అనేసి ఈ 3 lakhs కట్టేసి 1 year కోర్స్ అంటాడు బాస్. 1 year కోర్స్ అంటాడు. ఈ 1 year కోర్స్ లో ఫస్ట్ 3 months ఏం జరుగుతుందో తెలుసా? నేను క్లియర్ గా చెప్తున్నా, ఇది నేను పర్సనల్ గా నాకు తెలిసిన వాళ్ళు చెప్పిన ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నా. ఫస్ట్ 3 months కోర్ పైథాన్ చెప్తారు. ఏంది? కోర్ పైథాన్. కొన్ని ఫండమెంటల్స్ అని అంటారు, అది అంటారు, ఇది అంటారు. కోర్ పైథాన్ వరకే జరుగుతుంది ఫస్ట్ మంత్. ఫస్ట్ 3 months చిన్నగా 3 months గడిచిపోతాయి. సరదాగా ఆడుతూ పాడుతూ 3 months గడిచిపోతాయి. ఏది పైథాన్ కూడా రాదు అక్కడికి. నెక్స్ట్ 3 months, తర్వాత 3 months ఏం జరుగుతుంది? ఇంకొక పెద్ద బాంబ్ బ్లాస్ట్. ఇక ఇక్కడ నుంచి మీకు ఫుల్ స్టాక్ స్టార్ట్ అవుతుంది అంటారు. అక్కడి నుంచి డిజాంగో స్టార్ట్ చేస్తారు. అక్కడి నుంచి ఒక డేటాబేస్ స్టార్ట్ చేస్తారు. ఏదో ఒక డీబీ, ఒక డేటాబేస్ స్టార్ట్ చేస్తారు. సార్ ఆల్రెడీ 6 months అయిపోయింది సార్, ఇంటర్వ్యూస్ ఎప్పుడు సార్, జాబ్స్ ఎప్పుడు సార్ అంటారు. సార్ ఇంకా మీరు నేర్చుకోవాలి సార్, ఇంకా చాలా ఉంది, ప్రాజెక్ట్ చేయాలి, అది ఇదని ఇంకొక 3 months ఇంటర్న్షిప్కి వెళ్ళాలి మీరు అంటారు. ఈ నెక్స్ట్ 3 months ఏం చేస్తారు? ఇంటర్న్షిప్కి పంపిస్తారు. ఇంటర్న్షిప్ అంటే మళ్ళీ ఎక్కడో కాదు, మళ్ళీ మనోడికి ఇంకొక ఆఫీస్ ఉంటుంది, అక్కడ ఇంటర్న్షిప్ అంటాడు. సో ఇంటర్న్షిప్ చేయాలి మీరు, ఇంటర్న్షిప్ చేస్తేనే జాబ్స్ వస్తాయి అంటాడు. సో ఇంటర్న్షిప్ కూడా మనమే ఇస్తున్నాం కదా. ఆ ఇంటర్న్షిప్ అంటే ప్రాజెక్ట్ అంటాడు. ప్రాజెక్ట్ ఏదో అసైన్ చేస్తాడు. ఎవడికి ఏమి రాదు. షూర్. ఇంటర్న్షిప్ అంటాడు. ఆ ఇంటర్న్షిప్ లో టైం పాస్ అయిపోద్ది మళ్ళీ 3 నెలలు. మళ్ళీ ఏం చెప్పుకుంటాడు మనోడు? ఇంటర్న్షిప్ చేస్తున్నా అంటాడు. ఇంటర్న్షిప్ అనేది ప్రస్తుతానికి ఉన్న మాఫియాలో ఒక పెద్ద మేజర్ ఇంపార్టెంట్ ఇంపాక్ట్ చూపిస్తుంది అది. తర్వాత, సార్ ఇది కూడా అయిపోయింది కదా, 9 months అయిపోయింది కదా, ఇంకా 3 నెలలే ఉంది, నాకు జాబ్ ఎప్పుడు వస్తుంది అంటే, అప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళు, ఇంకా నీకు ఇంటర్వ్యూలే ఉన్నాయి ఇంకా నెక్స్ట్ అంటాడు. అప్పుడు మనోడు ఇంటర్వ్యూకి వెళ్ళడం మొదలు పెడతాడు. వాడే పంపిస్తాడు, పర్టికులర్ సో అండ్ సో దగ్గరికి వెళ్ళు, నీకు ఇంటర్వ్యూ అలొకేట్ అయిపోయింది, నువ్వు వెళ్తే జాబ్ వస్తుంది అంటాడు. సో ఈ నెక్స్ట్ 3 months లో ఇంటర్వ్యూస్ పంపిస్తారు బాస్. ఇది చెప్తున్నా, క్లారిటీ వినండి. ఇది చాలా 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 వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ 3 months లో ఇంటర్వ్యూ పంపిస్తారు కదా, ఈ ఇంటర్వ్యూస్ చేసే పర్సన్స్ కూడా వీళ్ళకి సంబంధించిన కంపెనీస్ కి సంబంధించిన పర్సన్స్ మాత్రమే. వేరే ఎక్కడికో పంపించరు మిమ్మల్ని. అదే టీసీఎస్ పంపించమని చెప్పండి చూద్దాం. హెచ్సిఎల్ పంపించమని చూద్దాం. పంపించరు. సార్ ఫస్ట్ ఒక చిన్న కంపెనీలో సార్ అక్కడ వెళ్ళండి సార్, ఫస్ట్ ఇంటర్వ్యూ జాబ్ కొట్టండి సార్, తర్వాత ఎక్స్పీరియన్స్ వస్తే ఆటోమేటిక్ గా టీసీఎస్కి వెళ్తారు, హెచ్సిఎల్కి వెళ్తారు, ఐబిఎంకి వెళ్తారని చెప్తారు. ఈ ఇంటర్వ్యూలో ఫస్ట్ రౌండ్ సూపర్ గా అయిపోద్ది మీకు. ఫస్ట్ రౌండ్ బాగా అయిపోద్ది. ఓకేనా?
సెకండ్ రౌండ్ లో ఫెయిల్ అవుతారు. డామ్ షూర్ చెప్తున్నా, సెకండ్ రౌండ్ ఫెయిల్. ఎందుకు సెకండ్ రౌండ్ ఫెయిల్ అంటే, సార్ సబ్జెక్టు ప్రాపర్గా లేదు మీ దగ్గర. అంటే మాకు యాక్చువల్గా ఫుల్ స్టాక్ రిక్వైర్మెంట్ కాదు సార్, మాకు ఫుల్ స్టాక్ ఎమ్మెల్యే కావాలంటాడు. చిన్న స్ట్రాటజీ, ఒక చిన్న లాజిక్ చెప్తున్నా, చిన్న లాజిక్ చెప్తున్నా, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సింపుల్ లాజిక్ చెప్తున్నా. ఆ సింపుల్ లాజిక్ ఏంటంటే, సార్ మాకి ఫుల్ స్టాక్ రిక్వైర్మెంట్ కాదు సార్, మనకి ఫుల్ స్టాక్ ఎమ్మెల్యే కావాలి అంటాడు. సార్ ఎమ్మెల్యే కావాలా? ఎమ్మెల్యే కావాలంటే మళ్ళీ నువ్వేం చేస్తావు? సేమ్ ఆర్గనైజేషన్కి వస్తావు, ఎక్స్వైజీ ఆర్గనైజేషన్కి వస్తావు. సార్ వాళ్ళు ఎమ్మెల్యే అడుగుతున్నారు, మనకేమో ఓన్లీ ఫుల్ స్టాక్ వచ్చు కదా అంటే, సరే మన దగ్గర ఎమ్మెల్యే ఉంది. మనం యాక్చువల్గా బయట అయితే 3 లక్షలు ఛార్జ్ చేస్తున్నాము. నువ్వేం చేస్తావంటే 1 లక్ష రూపాయలు కట్టేసాయి. 1 లక్ష రూపాయలు కట్టేసాయి, ఆ ఎమ్మెల్యే మొత్తం నేర్చేసుకో, ఇంకొక 6 మంత్స్ కూర్చో అయిపోతుంది. ఏం కాదులే, జాబ్స్ మాత్రం ఎమ్మెల్యేకి ఉన్నాయి అనుకుంటా, మార్కెట్ అంతా మారిపోయింది అనుకుంటా. ఓకే, సో మళ్ళా ఒక 6 మంత్స్ చూడండి. చూడండి, 1.5 ఇయర్ వేస్ట్ అయిపోతుంది. 1.5 ఇయర్ కంప్లీట్ గా మీకు వేస్ట్ అయిపోతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, నేను చెప్పేది క్లారిటీగా వినండి. స్టెప్ బై స్టెప్ మీకు అన్ని రాశాను, పాయింట్ పాయింట్ రాశాను. సో ఇది ఏందంటే, ఇప్పుడు నడుస్తున్న మాఫియా. ఇప్పుడు ట్రెండ్ ని వాళ్ళు వాడుతున్నట్టు మనం కూడా వాడలేమబ్బా. ట్రెండ్ ని వాడుతున్నారు. ఎట్లా వాడుతున్నారంటే, జనాల్ని ఎట్లా క్యాష్ చేసుకోవాలో అట్లా క్యాష్ చేసుకుంటున్నారు. వీళ్ళయే అడ్వర్టైజింగ్ ఉంటాయి, వీళ్ళయే రీల్స్ వస్తాయి, వీళ్ళయే రీల్స్ వస్తాయి. ఒరిజినల్ గా సబ్జెక్ట్ చెప్పే వాళ్ళది అసలు రీల్స్ కూడా రావు బయటకి. ఎవరైతే రీల్స్ బాగా పోస్ట్ చేస్తున్నారో, ఎవరైతే బాగా మార్కెట్ చేస్తున్నారో, వీళ్ళే మాఫియా. రిమెంబర్, గుర్తుపెట్టుకోండి. అంటే అలా చేయని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, మాఫియా చేస్తున్న వాళ్ళు బయట. నేను పేర్లు చెప్పను, ఐ డోంట్ కేర్, ఐ డోంట్ వాంట్ టు టెల్ ద నేమ్స్ ఫర్ దీస్ పీపుల్. ఎండ్ ఆఫ్ ద డే ఏమైందంటే, మీకు ఒక 1.5 ఇయర్ టైం వేస్ట్, ఒక 4 లక్షల రూపాయల డబ్బులు వేస్ట్. సార్ డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు సార్, టైం పోతే తిరిగి వచ్చిద్దా చెప్పండి? టైం పోతే తిరిగి వచ్చిద్దా చెప్పండి? సరే, ఈ 1.5 ఇయర్ లో మీరు ఏమన్నా నేర్చుకున్నారా? నేర్చుకున్న దాని మీద ఏమన్నా ఎగ్జిక్యూట్ చేయగలుగుతారా? అబ్బే, ఏమీ లేదు మళ్ళీ, ఏమీ లేదు మళ్ళా. చివరికి సార్ అసలు ఇది మనకు పనికిరాదు అనుకుంటా, ఇక ఏదైనా టూల్ నేర్చుకుందాము, మళ్ళీ ఇక క్లౌడ్కి వెళ్దాం. ఇక చూడండి, ఇక మనోడు ఆలోచన ఎలా ఉంటదంటే, సైకలాజికల్ గా వేరే కోర్స్కి వెళ్ళిపోదాము. ఆల్రెడీ ఇక తిట్టుకుంటాం, మొదలెడతాం, అరే ఇది వేస్ట్, అది ఇది అని. నేను విన్నాను, ఐ ఫీల్ ద పీపుల్, నేను విన్నాను. సో మోహాన్స్ యాక్చువల్లీ ఇవన్నీ చూసి 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 మోహాన్స్ థింకింగ్ లైక్, వై నాట్ దిస్ పైథాన్ ఫుల్ స్టాక్ ఎంఎల్ఏఐ ఫ్రీ? ఎందుకు ఇవ్వకూడదు? దీన్ని కిల్ చేయడానికి, స్టూడెంట్ లైఫ్ ని కాపాడటానికి, స్టూడెంట్ యొక్క మనీని కాపాడటానికి, స్టూడెంట్ యొక్క టైం ని కాపాడటానికి వీఆర్ రెడీ. మోహన్స్ ఈజ్ రెడీ నౌ. అండ్ మోహన్స్ ఈజ్ గోయింగ్ టు బి గివింగ్ దిస్ ఎంఎల్ఏఐ ఫ్రీ 45 days విత్ క్వాలిటీ సబ్జెక్ట్. దేర్ ఇస్ నో సుత్తి సోది, అది సుత్తి సోది అంటాం కదా, అవన్నీ ఉండవండి. డైరెక్ట్ పాయింట్కి రా, అదే ఉంటది కదా, ఒక మీమ్ ఉంటది కదా, పాయింట్కి రా అంటాడు. పాయింట్ మాత్రమే మాట్లాడాలి. ఈ 45 days లో పాయింట్ మాత్రమే మాట్లాడాలి. దట్టు మిమ్మల్ని జీరో నుంచి ఒక మాస్టర్ లెవెల్ దాకా తీసుకెళ్ళాలి. అంటే ఒక జీరో నుంచి ఒక పర్సన్ వచ్చాడు అంటే, ఏ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ లేదు, నో ప్రాబ్లం. డే 1 నుంచి నువ్వు ప్రాపర్గా సెషన్ అటెండ్ అయ్యి ప్రాపర్గా ప్రాక్టీస్ చేసుకుంటే, ఎండ్ ఆఫ్ ద 50 days నీకే అర్థమవుతుంది నువ్వేం చేస్తున్నావు, ఏం ప్రాజెక్ట్ చేస్తున్నావు, ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నావు, ఎలా కనెక్షన్స్ చేస్తున్నావు, ఎలా కోడ్ రాయగలుగుతున్నావు. ఇక్కడ నువ్వు ఇన్ని 1.5 year వేస్ట్ చేసావు కదా, ఈ యొక్క 45 days ఒకసారి టేస్ట్ చేయప్ప. ఓకే, ఎవరన్నా ఆల్రెడీ ఎక్కడో నెంబర్ ఆఫ్ సో అండ్ సో ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయి ఉన్నా కూడా, ఈ ఒక్క 45 days ని ఫ్రీగానే కదా, మీరేం రూపాయి కూడా కట్టపనిలేదు కదా, టేస్ట్ చేయండి ఒకసారి, టేస్ట్ చేయండి ఒకసారి. మీకు యూ పీపుల్ ఆటోమేటిక్ మీరే రియలైజ్ అయిపోతారు, అబ్బా దీనికి. అప్పుడు మీరు తిట్టుకోవడం మొదలెడతారు, నా డబ్బులన్నీ వేస్ట్ అయిపోయినాయి, నా టైం అంతా వేస్ట్ అయిపోయింది, ఇప్పుడు దొరికింది నాకు రైట్ పాయింట్. ఎస్, మోహాన్స్ టెక్నాలజీస్ October 28 2 ఫ్రీ బ్యాచ్లు స్టార్ట్ చేయబోతుంది. పైథాన్ ఫుల్ స్టాక్ ఎంఎల్ఏఐ ఫ్రీ, మర్న్ స్టాక్. ఈ రెండు మార్కెట్లో, అంటే పైథాన్ జావా స్క్రిప్ట్ మార్కెట్లో 1 and 2లో ఉంటాయి ఇప్పుడు.
ఒక 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 2 డేస్ లో జావా స్క్రిప్ట్ టాప్ లో ఉంటే 2 డేస్ లో పైథాన్ టాప్ లో ఉంటుంది. అంటే ఈ రెండే ప్లే అవుతున్నాయి. 1 2 నెంబర్స్ ఈ రెండే ప్లే చేస్తున్నాయి. ఆ రెండిట్లో ఫుల్ స్టాక్లు, ఆ రెండిట్లో మళ్ళీ ఎంఎల్ఏఐలు. అర్థమవుతుందా? అసలు ఫుల్ స్టాక్ కోర్స్ వేరు, ఎంఎల్ఏఐ కోర్స్ వేరు. మళ్ళీ ఈవిడ ఏం చెప్తాడు ఇక్కడ, ఈ కోర్స్ ని మీకు ఆటోమేటిక్ అటాచ్ చేసేస్తాడు. సో మనము మోహన్స్ టెక్నాలజీస్ యొక్క స్ట్రాటజీ ఏంటంటే, మీకు ఎండ్ టు ఎండ్ జీరో నుంచి ఒక ఏఐ డెవలపర్ గా, ఎండ్ ఆఫ్ ద డే ఒక ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్ తో ఏఐ డెవలపర్ గా మిమ్మల్ని తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటాం. ద సేమ్ పాయింట్ ఇక్కడ మీకు మాకప్ ఇంటర్వ్యూస్ కావాలన్నా, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కావాలన్నా, ఏది కావాలన్నా యూ కెన్ ఆస్క్. సబ్జెక్ట్ అయి ఫ్రీగా ఇచ్చేస్తున్నాం. మాకప్ ఇంటర్వ్యూస్ ఎందుకు ఇవ్వం? ఇంటర్వ్యూస్ ఎందుకు ఇవ్వం? ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎందుకు ఇవ్వం? డెఫినెట్ గా ఇస్తాము. డెఫినెట్లీ. ఫర్ దిస్ పైథాన్ ఫుల్ స్టాక్, ఫర్ దిస్ మర్న్ ఫుల్ స్టాక్ ఎంఎల్ఏఐ ఫ్రీ బ్యాచెస్. మీరు ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే వింటున్నారో, మీరు వింటాం కాదు, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయాలి. ఎందుకంటే ఇట్లా చాలా మంది మోసపోతున్నారు. డైలీ నాకు తగులుతున్నారు. సార్ ఇట్లా నేర్చుకున్నాం, అక్కడ నేర్చుకున్నాం, ఇట్లా పోయినాయి, డబ్బులు పోయినాయి, టైం వేస్ట్ అవుతుంది, 1 ఇయర్ అయిపోయింది, 2 ఇయర్స్ అయిపోయింది, ఏమీ ఉపయోగం లేదు సార్. పాప విని 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 మోన్స్ టేకెన్ వన్ డెసిషన్. అంటే ఇక్కడ మోన్స్ ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, మోహన్స్ ఎందుకు ఇంత టైం స్పెండ్ చేస్తున్నారు, ఇంత చేస్తున్నారు అంటే, మోహన్స్ అనేది స్టూడెంట్ లైఫ్ ని సేవ్ చేయాలి, స్టూడెంట్ టైం ని సేవ్ చేయాలి, స్టూడెంట్ యొక్క మనీ సేవ్ చేయాలి. మాఫియాలో ఎవరు ఇరుక్కోవద్దు, మాఫియాలోకి ఎవరు దూరిపోవద్దు. కమ్ టు రియాలిటీలోకి రావాలి. అందుకని అక్టోబర్ 20th రోజున పైథాన్ ఫుల్ స్టాక్ ఎంఎల్ఏఐ ఫ్రీగా 45 days, మర్న్ ఫుల్ స్టాక్ ఎంఎల్ఏఐ 45 days. అంటే మీరు అనొచ్చు, సార్ అక్కడ 3 నెలలు 1 year ఉంది కదా, ఇక్కడ 45 days. సార్ 45 days చాలు సార్. దాన్ని 1 year అని చెప్పేసి మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి, అంటే 1 year లో ఏదో మీ చేత ఏదో డిగ్రీ చేపిస్తున్నట్టు, మీ చేత ఏదో పీజీ చేపిస్తున్నట్టు ఫీల్ అయిపోతారు. ఇక్కడ డిగ్రీలు పీజీలు లేవమ్మా. స్ట్రైట్ ఫార్వర్డ్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. డే 1 నుంచి అసైన్మెంట్స్ కానివ్వండి, మినీ ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఎవ్రీ వీక్ మినీ ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఎండ్ ఆఫ్ ద డే మేజర్ ప్రాజెక్ట్ కానివ్వండి. మీరు 45 days తర్వాత యూ ఫీల్ లైక్, బా, సూపర్. ఎస్, ఇప్పుడే చెప్పేస్తున్నా మీ ఫీలింగ్ కూడా ఇప్పుడే చెప్పేస్తున్నా. మీరు ఆటోమేటిక్ గా ఫీలింగ్ రాకపోతే యూ కామెంట్ ఇట్. ఎప్పుడైనా మీరు అడగొచ్చు, కామెంట్ చేయొచ్చు, సార్ మీరు ఫ్రీగా చెప్పారు, ఏదో పై పైన చెప్పేసుకుంటూ వెళ్ళిపోయారు. నో, నో వేస్. పై పైన చెప్పడము, ఏదో అట్లా 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 పీపీటీ చూపించడం అట్లా కాదు. డే 1 నుంచి ప్రాక్టికలే ఉంటది. డే 1 నుంచి, నేను ముందే చెప్తున్నా, డే 1 నుంచి ఎడిటర్ మీదే వర్క్ చేస్తాము, ప్రాక్టికల్ మీద వర్క్ చేస్తాము, సినారియోస్ మీద వర్క్ చేస్తాము, మినీ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తాము, మేజర్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తాము. మీ ఇంటర్వ్యూ మీరు కొట్టుకునే ధైర్యం మీకు ఇస్తాము. అది మోహన్స్ యొక్క స్ట్రాటజీ. ఇక్కడ ఇంత టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇదంతా పెద్ద మాఫియా. ఇందాక చెప్పా కదా, అంతా వాళ్ళే ఉంటారు. మళ్ళీ ఇంటర్వ్యూ చేసేది కూడా వాళ్ళే. మళ్ళీ వాళ్ళే మిమ్మల్ని ఏఎంఎల్ కి మళ్ళీ మార్చేస్తారు, కన్వర్ట్ చేసేస్తారు. ఫైనల్ గా అంతా పోయి చివరికి విసుకొచ్చి ఎవడు ఆ క్లాసులు కూడా వినరు. మళ్ళా ఒక 1,00,000 రూపాయలు మళ్ళీ కట్టినా ఎవరు ఆ క్లాసులు కూడా వినరు. ఎందుకంటే వేరే కోర్స్కి వెళ్ళిపోతారు, మూవ్ అయిపోతారు, అంటే ఆటోమేటిక్ మూవ్ అయిపోతారు. కానీ సార్ ముందే చెప్తున్నా, ఫుల్ స్టాక్ ఎంఎల్ ఫుల్ స్టాక్ ఎంఎల్ఏఐ, మర్న్ ఫుల్ స్టాక్ ఎంఎల్ఏఐ ఫుల్లీ ఇన్ ద డిమాండ్ ఇన్ ద మార్కెట్. ఫ్రెషర్ కానివ్వండి, ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ఫుల్ గా మార్కెట్ లో డిమాండ్ ఉంది. మోహన్స్ యొక్క వెబ్సైట్ చూస్తే మీకు అర్థమవుద్ది, మోహన్స్ యొక్క స్ట్రాటజీ మీకు అర్థమైద్ది. మోహన్స్ లో ఉండేది ఓన్లీ ఓన్లీ 1 2 3 4 టాప్ 10 ఇన్ ద వరల్డ్ అనేది మీరు సెర్చ్ చేయండి. టాప్ 10 ఇన్ ద వరల్డ్ ఐటీ టెక్నాలజీ సెర్చ్ చేయండి. 1 2 3 4 ఆ 4 సబ్జెక్టులే మోహన్స్ లో ఉంటాయి. ఇంకా చెత్త చెదారం ఉండదండి. ఓన్లీ జాబ్ రిలేటెడ్, జాబ్ ఓరియంటెడ్ అంతే. క్వాంటమ్ కంప్యూటింగ్ కానివ్వండి, బ్లాక్ చైన్ కానివ్వండి, అక్కడ సైబర్ సెక్యూరిటీలో పింగ్ ఫెడరేట్ కానివ్వండి, పింగ్ యాక్సెస్ కానివ్వండి, కమింగ్ టు ద ఆక్టా కానివ్వండి, ఫుల్ స్టాక్ మర్న్ ఏఐ కానివ్వండి, ఫుల్ స్టాక్ పైథాన్ ఎంఎల్ఏఐ కానివ్వండి, ఇవే ఉన్నాయి. చెత్త సోది ఎందుకబ్బా? స్ట్రైట్ ఫార్వర్డ్ కొడితే అట్లానే కొట్టాలి.
1, 2, 3, 4 ఈ నాలుగిట్లోనే మనం ఉండాలి. గుర్తుపెట్టుకోండి. టాప్ 10లో 1, 2, 3, 4లోనే ఉండాలి. ఎవరి చాయిస్ వాళ్ళది. సంబడి విల్ గో ఫర్ ద సైబర్ సెక్యూరిటీ, సంబడి విల్ గో ఫర్ ద బ్లాక్ చైన్, సంబడి విల్ గో ఫర్ ద క్వాంటమ్ కంప్యూటింగ్, సంబడి విల్ గో ఫర్ ద ఫుల్ స్టాక్ పైథాన్. ఎవరికైతే ఆ ఫుల్ స్టాక్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో, లైక్ ఫ్రెషర్ కానివ్వండి, ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్, అసలు ప్రతి మీమ్ అదే, ప్రతి రీల్ అదే, ప్రతి యాడ్ అదే. నేను ఆ కంపెనీ పేర్లు చెప్పదలుచుకోవట్లేదు. మీరు ఒకసారి ఒక 2 రోజులు అబ్జర్వ్ చేయండి, ఏ రీల్స్ వస్తున్నాయి, యాడ్స్ వస్తున్నాయి, అబ్జర్వ్ చేయండి. మీకే అర్థమవుతుంది ఎవరి గురించి చెప్తున్నాను అన్నది. సో ఈ పర్టికులర్ మాఫియాని కిల్ చేద్దామని మోన్స్ టెక్నాలజీ డిసైడ్ అయిపోయిందప్ప. అందుకే మీకు ఈ 45 డేస్ మాత్రం డెడికేటెడ్గా నేర్చుకోండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానివ్వండి, మీ ఫ్యామిలీ మెంబర్ సర్కిల్లో కానివ్వండి, అందరికీ షేర్ చేయండి. ఇక్కడ నేను పర్టికులర్ ఆ సబ్జెక్ట్ని ఎంటర్ చేస్తున్నా చూడండి. ఇక్కడ ఇక్కడ ఫుల్ స్టాక్, ఇప్పుడు నౌకరీ ఓపెన్ చేశాను. నౌకరీ ఇస్ ద టాప్ నాట్స్ ఇన్ ద జాబ్ పోర్టల్, రైట్? సో ఫుల్ స్టాక్ డెవలపర్, ఫుల్ స్టాక్ పైథాన్ డెవలపర్, అండ్ మెషిన్ లెర్నింగ్, అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒక్కసారి ఈ పర్టికులర్ వర్డ్ అంటే వీటికి మాత్రమే జాబ్స్ అని ముందే చెప్తున్నా. జాబ్స్ మాత్రం ఓన్లీ ఫుల్ స్టాక్ అయితే లేవు. లేవు. కంపెనీస్ నీడెడ్ ఓన్లీ ఎంఎల్ఏఐ ఇంటిగ్రేటెడ్ ఫుల్ స్టాక్ పర్సన్స్. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడైతే మెర్న్ ఎంటర్ చేశా. ఓకే, ఏదైనా మెర్న్ అయినా పైథాన్ అయినా ఈ రెండే కింగ్స్ యాక్చువల్ మార్కెట్లో. చూడండి ఎన్ని పేజెస్లో ఎన్ని నెంబర్ ఆఫ్ జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయో చూడండి. మీరు ఒక్కసారి సెర్చ్ చేసుకోండి. 1, 2, 3, 4 పేజెస్ ఒకసారి సెర్చ్ చేసుకోండి. ప్రతిదీ చూడండి ఫుల్ స్టాక్ ఎంఎల్, ప్రతిదీ ఫుల్ స్టాక్ ఎంఎల్ అనే ఉందా? ఓన్లీ ఫుల్ స్టాక్ ఉందా? ఫుల్ స్టాక్ డేటా సైంటిస్ట్, ఫుల్ స్టాక్ రియాక్ట్ నోడ్ విత్ మెషిన్ లెర్నింగ్. చూడండి ఎంత ఎంత డిమాండ్ ఉంది. ఇది రియాలిటీ. ఇది కంపెనీస్ నీడెడ్. ఈ కంపెనీకి కావాల్సింది ఇది మాత్రమే. మీరు కంపెనీస్కి కావాల్సింది ఇవ్వాలి కానీ నేను ఏదో చేస్తా సార్, ఏదో పోతా సార్ అంటే కుదరదబ్బా. అందుకే మోహాన్స్ టెక్నాలజీస్ టార్గెట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. వీ వాంట్ టు కిల్ ద మాఫియా, ఎడ్యుకేషనల్ రిలేటెడ్ మాఫియా. దట్ ఈస్ ద వై రీజన్. దిస్ ఈస్ ద థింగ్ ఐఎమ్ టెల్లింగ్ టు యూ పీపుల్. Please like the video, share the video, subscribe the channel. If anybody not subscribed so far, please subscribe the channel and please provide the comment, give the comments on this video. Thanks a lot, guys.